హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి మన కేరళ ట్రిప్ పార్ట్ 1 అండి. సో మేము ఎర్లీ మార్నింగ్ 12 o'clock జర్నీ స్టార్ట్ చేసాము. మేము మధ్యలో టీ కోసం బ్రేక్ తీసుకున్నాము ఇక్కడ మేము. సో ఆల్మోస్ట్ మాకు 2.5-3 hours జర్నీ తర్వాత ఇది వచ్చేసి 6 అలా వస్తుంది. మేము దగ్గరలో మన బెంగళూరులో ఈషా ఫౌండేషన్ దగ్గర వరకు వచ్చేసాము. తెల్లారిపోయింది మేము అక్కడికి రీచ్ అయ్యే వరకు. ఇక్కడ విండ్ టర్బైన్స్ చాలా ఉన్నాయండి. హిల్ స్టేషన్స్ ఇట్లా దగ్గరకు వచ్చిన కొద్దీ విండ్ టర్బైన్స్ చాలా కనిపించాయి మాకు. చూడండి, అవి చాలా ఉన్నాయి హిల్ మీద. సో లొకేషన్స్ ఇది కొంచెం బ్రేక్ తీసుకున్నాము ఫ్రెష్ అప్ అవ్వడానికి. సో బెంగళూరులో ఉన్న ఈషా ఫౌండేషన్ దగ్గరికి వచ్చేసాము. సో ఇదే అండి ఈషా ఫౌండేషన్. చాలా బాగుంది ప్లేస్. ఫ్రెష్ అప్ అవ్వడానికి వాష్రూమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, స్నానం చేయడానికి. సో బ్యాక్గ్రౌండ్ వ్యూ చాలా బాగుంది ఇక్కడ. సో పార్కింగ్ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. వాటర్, డ్రింకింగ్ వాటర్ అని ఇక్కడ టిఫిన్ చేయడానికి సపరేట్ ప్రైవేట్ హోటల్స్ కూడా ఉన్నాయి. ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాము, స్నానాలు చేసి దర్శనం చేయాలి. సో దర్శనం అయ్యాక వీడియోస్ ఫొటోస్ అన్నీ తీసి మళ్ళీ మేము రిటర్న్ అయ్యాము. మున్నార్కి సన్ రైజ్ పాయింట్కి వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడ స్టే చేసి కొంచెం ఆగేసి ఫుడ్ ప్రిపరేషన్ కోసం వీడియోస్ ఇట్లా అన్నీ తీసుకొని భయపడుతుంటాడు. చాలా బాగుంది ఈషా ఫౌండేషన్. అరేంజ్మెంట్స్ బాగున్నాయి. ఇంకా ఇక్కడ మేమే ఫుడ్ ప్రిపరేషన్ చేసుకున్నాము. అరటాకులు వడ్డించుకొని తింటున్నాము. మాకు అరటాకు బాగా దొరుకుతుంది. ప్రతి ప్లేస్ ఎక్కడైనా అక్కడ మాకు అరటాకు. సో అక్కడికి స్టార్ట్ అయిపోయాము. సో మేము మనకు ఆల్మోస్ట్ 8 to 12 hours సన్ రైజ్ పాయింట్ కోసము కార్లో కొంచెం చిల్ అవ్వకుంటూ వెళ్ళాం మేము. సో ఇలా పాటలు పాడుకుంటూ నైట్ జర్నీ చేసాము. ఎర్లీ మార్నింగ్ 4:30 వరకు రీచ్ అయిపోయాము అక్కడికి, సన్ రైజ్ పాయింట్ వరకు. సో అక్కడి నుంచి మనకు మళ్ళీ సపరేట్ వెహికల్స్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది హిల్ పైకి. సో మన వెహికల్స్ అలౌ చేయరు. సో అక్కడి నుంచి సపరేట్ ఛార్జ్ తీసుకొని వాళ్ళు పర్సన్కి 1200 అలా తీసుకెళ్తారు. నార్మల్గా అయితే 650-800 దాకా ఉంటుంది. కానీ ప్రైవేట్ కాబట్టి స్టేషన్కి వచ్చేసి 5 o'clockకి సన్ రైజ్ పాయింట్. చాలా
కూల్ ఉంది వెదర్ అక్కడ. మేము మార్నింగ్ వెళ్ళినప్పుడు ఎవరు లేకుండే 5కి 6:30 వరకు వచ్చేసరికి ఫుల్ మంది అయిపోయారు అక్కడ. చాలా బాగుంది లొకేషన్ అక్కడ. మేము మేఘాలకి ఈక్వల్గా ఉన్నాము. మేఘాలు మా ముందు మొత్తం చేతులన్నీ చలి గడ్డ కట్టిపోయి ఎంత చలి ఉండే మేము వెళ్ళినప్పుడు. ఈ వైట్ కనిపించింది. సో ఇది రిఫ్లెక్ట్ ఆపోజిట్లో సన్ రైజ్ పాయింట్ మొత్తం ఇక్కడ వచ్చేసి తెల్ల కనిపించేది మొత్తం మేఘాలు కింద గ్రీనరీ. రైతుల్లో కనిపించే మొత్తం మేఘాలు చాలా. సో అక్కడి నుంచి నేను రిటర్న్ అయిపోయాను. టీ ఎస్టేట్ చూపించుకుంటూ తీసుకెళ్ళాను. సో నైట్ టైం నాకు ఏం కనిపించలేదు. సో రిటర్న్ వచ్చే టైంలో మొత్తం అన్ని చూసుకుంటూ టీ ఎస్టేట్ టీ పౌడర్ మ్యానుఫ్యాక్చరింగ్కి కూడా తీసుకెళ్ళారు అక్కడి నుంచి. అది వాళ్ళు ఏమన్నా అక్కడ టీ పౌడర్స్ ఏమైనా కొనుక్కోవాలనుకుంటే స్వీట్స్ అవన్నీ ఉంటాయి కదా, చాక్లెట్స్. సో ఇలా ఫోటోస్ వీడియోస్ తీసుకుంటూ వెళ్ళాను కంచెల్లి. దాదాపు ఒక 15 ఎకర్స్లో ఉన్నాయి టీ ఎస్టేట్స్ అక్కడ. ఇంత పెద్ద హిల్స్లో మొత్తం టీ ఎస్టేట్స్. ఇక్కడ నుంచి మేము ఇక్కడ వాటర్ గేమ్స్ ఉన్నాయని వెళ్తే అక్కడ మేము వెళ్ళేసరికి క్లోజ్ అయిపోయిందంట. యాక్చువల్గా వాళ్ళు ఏదో ఇష్యూ వల్ల వాటర్ గేమ్స్ ఆఫ్ చేశారంట. సో ఇంకా అక్కడ కొన్ని ఫోటోస్ తీసుకొని ఇక్కడ నుంచి మేము ఒక డ్యామ్ ఉంటుంది దాని పక్కన, ఆ డ్యామ్కి వెళ్ళాము. సో చూద్దామని అంత దూరం వెళ్ళాం కదా అని. నీళ్ళు మాత్రం చాలా బాగున్నాయి ఇక్కడ. లొకేషన్ మాత్రం సూపర్ అదిరిపోయింది. ఇంకా కొన్ని వీడియోస్ ఫోటోస్ తీసి వెళ్ళిపోయాము ఇక్కడి నుంచి మేము. ఇక్కడి నుంచి డ్యామ్ దగ్గరికి వెళ్ళాము. ఇదే డ్యామ్ అది. సో ఇక్కడ ఏదో పవర్ జనరేషన్ ఏదో ఉందంట, ఎగ్జాక్ట్లీ తెలియదు. Your destination is on the right. లొకేషన్ మాత్రం చాలా అంటే చాలా, గ్రీనరీ మాత్రం చాలా బాగుంది. సో అక్కడి నుంచి చిన్న వాటర్ ఫాల్ ఉందంటే వాటర్ ఫాల్ ఇది యాలకుల చెట్లు అండి. ఇవి చాలా ఉన్నాయి యాలకుల కానుకలు. దీని వాటర్ ఫాల్